వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. చంద్రబాబు మీద ఎదురుదాడికి దిగుతున్నారు. సీఎం చేస్తున్న అన్ని కామెంట్స్కి సూటిగా కౌంటర్ ఇస్తున్నారు. పీపీపీ విషయంలో ప్రభుత్వ తీరుని తీవ్రంగా ఎండగడుతున్నారు. గడిచిన 2.5 నెలలుగా సాగిస్తున్న ఉద్యమానికి తాజాగా గవర్నర్కి 1 కోటి సంతకాల సమర్పణ కార్యక్రమంతో ముగింపు పలుకుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ ఉద్యమం ముగియలేదని, ఇది న్యాయ పోరాటం దిశగా మళ్ళుతుందని, జనాలకి మెడికల్ కాలేజీల కాపాడుకోవడం ఎంత అవసరమో ఇంటింటా తిరిగి మళ్ళీ చెప్తామని, ఈ 1 కోటి మందిని మరింత మందికి చేర్చే ప్రయత్నంలో ఉంటామని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వాదనల్ని తీవ్రంగా ఎండగట్టే ప్రయత్నం చేశారు. వైజాగ్లో ఋషికొండ భవనాల నిర్మాణం వల్ల అదొక ఆణిముచ్చులాగా రాష్ట్రానికి మిగిలిందని, తాను 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఋషికొండ భవనాలు కడితే చంద్రబాబు నాయుడు అదే వైజాగ్లో యోగాంధ్ర పేరుతో 350 కోట్లు ఖర్చు చేసి ఏం సాధించారు అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. అంతటితో సరిపెట్టట్లా మొత్తంగా ప్రభుత్వ విద్యారంగాన్ని, మెడికల్ ఎడ్యుకేషన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటూ జనానికి చెబుతూనే ఇప్పుడు పీపీపీ పేరుతో ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టడం వెనక చాలా పెద్ద స్కామ్ జరుగుతోంది అంటూ మండిపడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ఇప్పుడు మెడికల్ కాలేజీలు తీసుకుంటున్నటువంటి వాళ్ళని 2 నెలల్లోనే జైల్లో పెడతాం అంటూ బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. తద్వారా పీపీపీ మీద వైఎస్ఆర్సీపీ ప్రోగ్రాం మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం చేయాల్సిందే, దానికి మరొక ప్రత్యామ్నాయం లేదు అన్నట్టుగా చంద్రబాబు చెప్తుంటే, మీరు నిర్మించకపోతే అట్టా వదిలేయండి, మేము వచ్చి పూర్తి చేస్తాం, కానీ భారీగా అప్పులు చేస్తూ కనీసంగా మెడికల్ కాలేజీలు నిర్మించలేని మీ ప్రభుత్వం ఎందుకు అంటూ జగన్మోహన్ రెడ్డి నిలదీస్తున్నారు. అంతేకాకుండా మెడికల్ కాలేజీలకి భూమి ప్రభుత్వానిది, భవనాలు ప్రభుత్వానివి, అక్కడ ఆసుపత్రి ప్రభుత్వాన్ని, అందులో స్టాఫ్ ప్రభుత్వం, కానీ పెత్తనం ప్రైవేటు వాళ్ళకి ఎట్టా ఇస్తారు అంటూ జగన్మోహన్ రెడ్డి చాలా సూటిగానే ప్రశ్నిస్తున్నారు. దీని వెనక చాలా పెద్ద స్కామ్ జరుగుతుందన్నట్టు మండిపడుతున్నారు. ఈ స్కామ్ని వెలుగులో తీసుకొచ్చి కాలేజీలు తీసుకున్నటువంటి వాళ్ళందరూ జైలు పాలు కావడం ఖాయమే అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. దాంతో ఇప్పుడు పీపీపీ వ్యవహారం చాలా తీవ్ర స్థాయికి చేరేలా కనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు విపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సాగిస్తున్నటువంటి ఉద్యమంలో భాగంగా హెచ్చరికలు చేస్తున్న తరుణంలో ప్రభుత్వం డిఫెన్స్లో పడక తప్పని పరిస్థితి రాబోతుందా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇప్పటికే రాష్ట్రమంతా ప్రభుత్వ ఆసుపత్రుల్ని ప్రైవేటు పరం చేసేస్తున్నారు అనే అభిప్రాయం బలపడుతోంది. అలాంటి వాదన బలంగా జనాలకు తాకింది. జనాలు ఇప్పటికే పీపీపీ అంటే పేరుకే గవర్నమెంట్ పార్ట్నర్షిప్ ఉంటుంది తప్ప మొత్తం ప్రైవేటు వాళ్ళ పెత్తనమే అనే అంచనాకు వచ్చేశారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఈ విషయంలో ముందుకెళ్తే జనానికి వ్యతిరేకం, ఆగిపోతే అది విపక్షానికి అడ్వాంటేజ్ అనేటువంటి సందిగ్ధలో పడక తప్పని స్థితిని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. అదే సమయంలో విజయవాడలో ఆయన లోక్ భవన్లో గవర్నర్ని కలిసే సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ వారధి మీద తన కాన్వాయ్ ర్యాలీని అందరినీ ఆకట్టుకునే రీతిలో నడిపించారు. మొత్తంగా గవర్నర్ని కలిసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి అందరి దృష్టిని ఆకర్షించే స్థాయిలో తీసుకెళ్లగలిగారు. అయితే ఇప్పుడు ఈ పీపీపీ వ్యవహారం ఎటు మళ్ళుతుంది అన్నది ప్రశ్న. ప్రభుత్వం మొండిగా మరింత ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుందా, కాకుంటే జగన్మోహన్ రెడ్డి ఉద్యమాన్ని ఇంకొంత తీవ్రతరం చేస్తారా? ఈ 2 ప్రధానమైనటువంటి అంశాలు. జగన్మోహన్ రెడ్డి తాను అందరినీ కలుపుకుని రాష్ట్రంలో పీపీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ అందరితో కలిసి ఉద్యమం చేస్తాననే మాటను ఇప్పటి వరకు చెబుతున్న దాఖలాలు లేవు. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా అన్ని పక్షాలను, రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న 3 పార్టీలు మినహా మిగిలిన అందరూ పీపీపీని వ్యతిరేకిస్తున్నారు. అనేక ప్రజా సంఘాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ని వేలాది మంది విద్యార్థులు ముట్టడించారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు వివిధ సంఘాలు నిర్వహిస్తున్న తరుణంలో పీపీపీకి వ్యతిరేకంగా అనేక మంది గొంతులు కలుపుతున్న నేపథ్యంలో అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఉద్యమ కార్యాచరణకు పూనుకోవలసిన జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగా తాము న్యాయ పోరాటం చేస్తాం అన్నట్టుగా చెప్పి సరిపెట్టుకుంటున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి రేకెత్తిస్తున్నటువంటి ప్రశ్నల మూలంగా
పీపీపీ అనేటువంటిది ప్రజలకు పెను భారంగా శాపంగా మారబోతుంది అనేటువంటి అంశాన్ని విశ్వసిస్తున్నటువంటి తరుణంలో ఎటు మళ్ళుతారు, ఏ రీతిని సాగుతారు, ఎలా కార్యాచరణతో ముందుకెళ్తారు అన్నది కూడా కీలకమైనటువంటి ప్రశ్న. మొత్తంగా పీపీపీ ఉద్యమం అయితే చాలా పీక్ లెవెల్కి చేరిందనే మనం చెప్పాల్సి ఉంటుంది. మరి దీనివల్ల ప్రజలకు దక్కే ఫలితం ఏంటి అన్నది చూడాల్సి ఉంటుంది. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని అడ్వాంటేజ్గా మార్చుకుని తన పార్టీ కోలుకోవడానికి కొంతమేరకు ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు పొలిటికల్ డ్యామేజ్ జరుగుతుందని సందిగ్ధంలో సంశయంలో ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ప్రజలకి ఒరిగేదేంటి, ప్రజల ప్రయోజనాల మాట ఏంటి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం సంగతి ఏంటి, వాటి పరిరక్షణ విషయం ఏంటి అన్నది ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది. మరి సీఎం, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్తారో